హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకు ముందు పెద్దవాళ్ళు అమ్మాయి పుడితే మహాలక్ష్మి పుట్టింది అనేవాళ్ళు. అది ఈ రోజుల్లో కలికాలంలో అమ్మాయి పుట్టొద్దు, అమ్మాయే వద్దు అనే విధంగా సమాజం తయారైంది. ఎందుకు అని మనం అంటే, అసలు అమ్మాయి బయటికి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రక్షణ లేకుండా పోయింది. పెళ్లి చేసుకుంటే మగవాడు ఇబ్బంది పెడతాడు, మొగుడు ఇబ్బంది పెడతాడని. కాలేజ్కి వెళ్తే స్టూడెంట్స్ గతంలో మనం చూసుకుంటే ఎన్నో ఇన్సిడెంట్స్, ఇలా ఒకటి రెండు కాదండి, ఎన్నో ఇన్సిడెంట్స్, గృహహింస చేయడం కానీ, ఇలా లేడీస్ మీద ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా మనం గుడ్లవల్లేరు గురించి మాట్లాడుకుంటే, రీసెంట్గా జరిగిన గుడ్లవల్లేరు కాలేజ్లో ఒక ఇంజనీరింగ్ చదివే విద్యార్థి వాళ్ళ లవర్తో, ఒక అమ్మాయితో ఒక ప్లాన్ చేసి, ఏదైతే గర్ల్స్ హాస్టల్లో వాష్రూమ్లో సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఆ వాష్రూమ్లో సీసీ కెమెరాలో దాదాపుగా 300కు పైగా అమ్మాయిల వీడియోలు, 800కు పైగా వీడియోలు వాళ్ళు తీయడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ గురించి మనతో మాట్లాడేందుకు మహేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నించారు. నమస్తే మహేష్ గారు. అసలు ఏంటి గుడ్లవల్లేరు ఇన్సిడెంట్ ఏంటండి ఇంత కలకలంగా మారడానికి గల కారణాలు ఏంటి? కలకలం అంటే ఒక రకంగా ఇది సెన్సేషన్ అండి. సెన్సేషన్ అంటే వేరే విధంగా కాదు, ఒక రకంగా ఈ మధ్యకాలంలో చాలా ఘోరమైన విషయం. ఇప్పుడు మన అత్యాచారం అది మనం వింటూనే ఉన్నాము. గత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే చాలా జరిగినాయి. మన రీసెంట్ మచ్చుమర్రిలో జరిగింది. అది ఇంతవరకు దాని మీద ఎటువంటి సీరియస్ యాక్షన్ కూడా తీసుకోలేదు. తర్వాత ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ కాలేజీలో శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ దాని పేరు. అందులో ఆడవాళ్ళ హాస్టల్లో 4th ఇయర్ చదువుతున్న ఒక విద్యార్థి, అదే 4th ఇయర్ చదువుతున్న తన క్లాస్మేట్ ఒక అమ్మాయికి, ఇద్దరికి ఎఫ్ఐఆర్ ఉంది. అది ఉపయోగించుకొని అతను ఇప్పుడు ఆడవాళ్ళ సహకారం లేకుండా లేడీస్ హాస్టల్లో కెమెరాలు మగవాళ్ళు వెళ్ళి పెట్టలేరు. ఈ అమ్మాయి ద్వారా అతను బాత్రూంలో అక్కడ కెమెరాలు అవి ఒక 28 కెమెరాలు వాళ్ళు ఫిక్స్ చేయడం జరిగింది. దీని ద్వారా డైరెక్ట్గా వాళ్ళు వైఫై కనెక్షన్తో అతను ల్యాప్టాప్కి, మొబైల్కి పెట్టుకొని ఈ వీడియోలు వాళ్ళు దుస్తులు మార్చుకునేటప్పుడు కానీ, వాష్రూమ్ యూజ్ చేసుకునేటప్పుడు కానీ ఆ వీడియోలన్నీ వీళ్ళు మొత్తం స్టోర్ చేసుకుని ఒక 300 పైగా వీడియోలు వీళ్ళు హాస్టల్లో కానీ ఈ కాలేజీలో చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఈ వీడియోల్ని అమ్ముకున్నారు. ఈ అమ్ముకోవడంతో ఇది మొత్తం సర్క్యులేట్ అయ్యి గురువారం రోజు, గురువారం మన హాస్టల్లో ఉన్న కొంతమంది విద్యార్థినులు దాన్ని గుర్తించడం జరిగింది. బాత్రూంలో కెమెరాలు ఉన్నవి. అది చూసి వాళ్ళు వార్డెన్కి కంప్లైంట్ ఇచ్చారు, ఇట్లా ఉన్నాయని. వార్డెన్ చాలా తేలిగ్గా తీసిపారేసింది. ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోవాల్సింది, అసలు బాధ్యతగా ప్రవర్తించాల్సిన వార్డెన్ వాళ్ళు పోయి కంప్లైంట్ ఇచ్చినా దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోకుండా వాళ్ళని తేలిగ్గా తీసిపారేసి పంపించేసింది. పంపించేసిన తర్వాత వీళ్ళు ఆ రోజు నైట్ ప్రొటెస్ట్ చేశారు. తెల్లారి 3:30 దాకా చేశారు. ఇది ఇష్యూ గొడవైన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఒక సమగ్రంగా ఒక దర్యాప్తు చేయండి అని ఒక మాట అనేసి ఊరుకున్నారు. ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఇంతకు ముందు ఎలక్షన్స్ వచ్చిన తర్వాత, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ బాగా పాపులర్ అవ్వడం జరిగింది. అంటే ఏపీ సేఫ్ హ్యాండ్స్లో ఉంది, చంద్రబాబు నాయుడు గారి హ్యాండ్స్లో ఉంది. అంటే సేఫ్ హ్యాండ్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా, అంటే అమ్మాయిలకు సంబంధించి ఎటువంటి చర్యలు జరిగినా, ఏం జరిగినా కూడా ఆయనే సొంతంగా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కఠినమైన చర్యలు తీసుకుంటామని. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా అమ్మాయిలకి నేనే ముందుండి అక్కడికి వచ్చి ఆ సమస్యని పరిష్కరిస్తారని చెప్పడం జరిగింది. అలా చెప్పినటువంటి ఆ రాజకీయ నాయకులు ఈరోజు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి దాదాపుగా 300 మంది అమ్మాయిల వీడియోలు అంటే నిజంగా ఇది చాలా దుర్భరమైన విషయంగా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే వాళ్ళు అమ్మాయిలు అనేది అసలు అది ఎలా చెప్పాలో కూడా రావట్లేదు. అలాంటప్పుడు ఎందుకు వీళ్ళు ముందుండి అక్కడికి వచ్చి ఆ సమస్యను ఎందుకు పరిష్కరించట్లేదు? పరిష్కరించడానికి సీఎం వచ్చి అన్ని వాళ్ళు ఎంక్వైరీ చేయరు కదా. ఆయన చెప్పాడు సమగ్రంగా దర్యాప్తు చేయండి అని. అవునండి. లేడీస్ హాస్టల్లో చాలా మంది అమ్మాయిలు అక్కడికి వచ్చి అర్ధరాత్రులు 1 గంట 4 గంటల సమయంలో
అక్కడికి వచ్చి ప్రొటెస్ట్లు చేస్తుంటే అక్కడ ఏం జరిగింది ఏంటి అని పోలీసు వాళ్ళు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ ఆ రాజకీయ నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఆ ఏరియాకి సంబంధించిన ఎంపీలు కానీ వీళ్ళందరూ అక్కడికి వచ్చి వాళ్ళకి సర్ది చెప్పి ఎందుకు ఇన్సిడెంట్ ని కప్పిపుచ్చలేదు. కానీ ఇది సర్ది చెప్పాల్సిన విషయం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వచ్చి సర్ది చెప్పడం అనేది దూరం పని, అది అసలు అంతకన్నా అసహ్యమైన పని. సీఎం ఒక ఇది చెప్పారు, దర్యాప్తు చేయండి అని చెప్పి ఆయన కామ్గా ఊరుకున్నారు. తర్వాత కన్సర్న్ ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు వాళ్ళ అబ్బాయి, ఆయన కూడా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం, ఇట్లా జరగటం చాలా దారుణం అని ఒక ఎక్స్లో ఒక ట్వీట్ పెట్టాడు. ఇప్పుడు మంగళగిరి నుంచి ఆయన పోటీ చేసి గెలిచారు, మినిస్టర్గా ఉన్నారు, సంబంధిత ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన. మీకు గుడివాడ నుంచి దగ్గరే, ఆయన ఎంతసేపు వెళ్ళగలుగుతారు? ఆయన ఏమీ సందర్శించింది లేదు. వాళ్ళు ఆడవాళ్ళు అర్ధరాత్రి తెల్లవారుజాము దాకా ప్రొటెస్ట్ చేస్తే ఈయనకు అంతకన్నా ముఖ్యమైన ఇంకేమన్నా పనులు వ్యాపారాలు ఉన్నాయో కానీ ఈయన వెళ్ళింది లేదు. అక్కడున్న మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా ఉండి ప్రజెంట్ మైన్స్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారికి అప్పచెప్పారు. అది ఆయన వెళ్ళారు. నిన్న ఉదయం నుంచి నిన్న రాత్రి దాకా కలెక్టర్ ఆయన కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ గారు, ఈయన మినిస్టర్ కొల్లు రవీంద్ర, స్థానిక ఎస్పీ గంగాధర్రావు, వీళ్ళు ముగ్గురు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఒక విషయం దర్యాప్తు చేయడానికి మినిస్టర్ గారితో సహా పొద్దున్న నుంచి అర్ధరాత్రి 10 వరకు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మినిస్టర్ కూడా వెళ్ళి వీళ్ళు అంతసేపు అక్కడ ఉండి వాళ్ళతో మాట్లాడటం చూస్తే ఈ కేసు బయటికి రాకుండా, ఎవరి పేర్లు బయటికి రాకుండా, ముఖ్యంగా ఆ కెమెరాలు పెట్టడంలో సహకరించిన అమ్మాయిని బయటికి రానియకుండా వీళ్ళు దాన్ని మాఫీ చేయటానికి పూర్తిగా ప్రయత్నం చేసినట్టు కనబడుతుంది. కారణం ఏంటంటే ఇప్పుడు ఇంత గొడవ జరిగిన తర్వాత, ప్రొటెస్ట్ జరిగిన తర్వాత, నిన్న శుక్రవారం ఆయన నైటే తెల్లారి 3:30 దాకా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే ఆయన ఎస్పీ గంగాధర్రావు వచ్చారు. వచ్చి మేము ప్రెస్ వాళ్ళతో బయటకు వచ్చిన తర్వాత మేమంతా చెక్ చేసాము, బాత్రూంలో కానీ ఎక్కడ సీసీ కెమెరాలు లేవు అన్నారు. అంటే ఈ నెల చూసిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చి గురువారం రోజే వార్డెన్తో చెప్పినప్పుడే ఆటోమేటిక్గా సీసీ కెమెరాలు అప్పుడే జాగ్రత్త పడి తీసేస్తారు కదా. ఎస్పీ గారును వీళ్ళందరూ తీరిగ్గా వచ్చేదాకా అవి పెట్టి ఎవడున్నా బుక్ అవుతాడా? వెంటనే అది వాళ్ళ చర్యలు వాళ్ళు తీసేసుకున్నారు. ఎంత జాగ్రత్త పడాలో అంత జాగ్రత్త పడతారు కదా. వీళ్ళు చేయాల్సింది ఎంక్వైరీ. అది మానేసి ఇక్కడ కెమెరాలు లేవు, ప్లస్ మేము ఎవరి మీద అయితే ఆరోపణలు చేశారో ఇతనే చేశాడని అతన్ని అదుపులో తీసుకున్నాం. వాళ్ళ ల్యాప్టాప్, వాళ్ళ మొబైల్ ఫోన్లు అవి మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. వాటిల్లో కూడా ఎటువంటి వీడియోలు లేవు అనుమానించదగ్గవి. కాబట్టి మీరందరూ సేఫ్. విద్యార్థులను ఉద్దేశించి ఆయన చెప్పింది, మీ అందరూ సేఫ్, మీరేం ఆందోళన చెందొద్దని చెప్పేశారు. అంటే ఒక మొక్కలు అక్కడ దర్యాప్తు కూడా అయిపోయినట్టే. ఓవర్ నైట్ దర్యాప్తు కూడా చేసేశారు ఎస్పీ గారు. అంటే విద్యార్థుల్లో ధైర్యం నింపడానికి ఆ మాటలు చెప్పడం జరిగిందచ్చా? ఏమండి, విద్యార్థులు ధైర్యం నింపడానికి ఆ మాట చెప్పడానికి మీకు ఇన్సిడెంట్ క్లియర్ కనబడి విద్యార్థులను చూశారు. వాళ్ళు చూసే వారిని కంప్లైంట్ ఇచ్చింది, వాళ్ళకి విషయం మొత్తం అర్థమైంది. ఇంకొకటి, ఈ వీడియోస్ ఎవరి దగ్గరికి సర్క్యులేట్ అయినాయో వాళ్ళల్లో ఒక అతను, అందులో బాధితురాల్లో ఒక ఆమెని బ్లాక్మెయిల్ కూడా చేస్తేనే వాళ్ళు స్పందించింది, నీకు నీ వీడియో నా దగ్గర ఉంది అని. అది జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏమీ లేదు మీరు సేఫ్ ఉన్నారు అని వాళ్ళంటే అవతల వీళ్ళు ఎట్లా నమ్మాలి? ఎందుకంటే వీళ్ళు బాధితులు వాళ్ళని బెదిరించడం కూడా జరిగింది. ఎందుకని వీళ్ళు దాన్ని వీడియోల్ని అమ్ముకున్నారండి. మొత్తం వీడియోల్ని అన్ని సర్క్యులేట్ అయినాయి. వీళ్ళు ఒక్కొక్క వీడియో ఎంత రేటు పెట్టి అమ్ముకున్నారు. ఇది మరీ దారుణం. ఫ్యూచర్లో ఇప్పుడు ఈ 300 వీడియోలు అంటే ఎంతమంది అమ్మాయిలు వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి ఇన్ ఫ్యూచర్లో. ఇప్పుడు ఎంతమంది సర్క్యులేట్ అయింది అనేది పోలీసు వారు ఎంకరేజ్ చేస్తే కానీ తెలియదు. ఇవేమీ చేయకుండా వచ్చిన 1 గంటలోనే అక్కడ ఏం లేవు, ఇక్కడ ఏం లేవు, వీడియోలు ఏం లేవు, మీరేమి కంగారు ఏం అవసరం లేదు, మీరు సేఫ్ అని చెప్పడం కూడా ఎట్లా ఉందంటే, ఇక్కడ విద్యార్థులు సేఫ్ కాదు, ఆ విద్యార్థులకు సంబంధించినటువంటి వీడియోలు ఎవరైతే తీశారో ఎవరైతే చేశారో వాళ్ళని సేఫ్ చేయడానికి వాళ్ళు సేఫ్ ఈ విధంగా చెప్తున్నారు. వాళ్ళు సేఫ్ 100%. కారణం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే సీసీ కెమెరాలు అతను వాళ్ళ ప్రియుడో ఎవరో ఆ ఎఫ్ఐఆర్ ఎవరితో నడుపుతున్నదో ఆమె, అతని ప్రోద్బలంతో కెమెరాలు పెట్టినామా, ఆమె 4th ఇయర్ చదువుతుంది అదే కాలేజీలో. ఆ అమ్మాయి స్థానిక ఒక టీడీపీ ప్రముఖ నాయకుడి కూతురు కాబట్టి ఇది బయటకు వచ్చే అవకాశం లేదు. కొన్ని విజువల్స్ కూడా వచ్చాయి. ఆ అమ్మాయి
ఏదైతే వీడియోలకు సహకరించినటువంటి అమ్మాయి అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికి వెళ్ళేటప్పుడు మిడిల్ ఫింగర్ చూపించి కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయింది అని, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారండి? ఖచ్చితంగా అది మన వీడియోలు కూడా ఉన్నాయి. వాళ్ళని దుర్భాషలాడుతూ తిడుతూ మీరేం చేయలేరు అన్న ఉద్దేశంతోనే అమ్మాయి అట్లా ఏదో అసభ్యంగా మిడిల్ ఫింగర్ చూపించి వెళ్ళడం జరిగింది. అంటే ఆమెకు అంత ధీమాతో ఉంది. కారణం ఏంటంటే వాళ్ళకన్నా పలుకుబడి కానీ వాళ్ళకున్న రాజకీయ అండదండలు, ప్రస్తుతం వాళ్ళ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి వాళ్ళ మీద ఏకవాళ్ళని నమ్మకం వాళ్ళకి 100% ఉంది. కాబట్టి ఇప్పుడు తప్పు చేసి ఇంత పెద్ద తప్పు జరిగినప్పుడు వాళ్ళు అంత నిర్భయంగా అంత ఛాలెంజింగ్ గా మాట్లాడుతున్నారంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి పూర్తి రక్షణ వాళ్ళకు ఉందని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వీళ్ళేదో చర్యలు తీసుకుంటాము లేదంటే సమగ్రంగా దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇయ్యండి బాబు గారు అన్నారు, ముఖ్యమంత్రి. ఆయన అనదగ్గ మాట కాదు. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, కన్సర్న్ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆయన ఏ శాఖకి అయితే నేతృత్వం వహిస్తున్నారో దానికి సంబంధించిన అంతమంది ఆడపిల్లలు ఒక రకంగా వాళ్ళ జీవితం మీదే ఒక మచ్చబడినట్టు వాళ్ళ జీవితాలతోనే చెలగాటం ఆడుతుంటే అవతల వాళ్ళు దాన్ని కూడా ఆయన లైట్కి తీసుకొని ఒక ట్వీట్ చేసి ఊరుకున్నాడంటే వాళ్ళ బాధ్యత ఎంతవరకు వాళ్ళు బాధ్యత వహిస్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో ఆడవాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇంత తేలిగ్గా తీసుకొని ఈ విషయాన్ని చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించినట్టు. మరొకటి దిశ చట్టం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చారు. ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ తీసేసి ఆ పేరు మార్చేసి ఓన్లీ మహిళా పోలీస్ స్టేషన్ అని పెట్టారు. ఇప్పుడు ఆ పేరు ఉంటే వీళ్ళకి వచ్చి నష్టం లేదు. ఇప్పుడు ఈ పంతాలకు పోయే బదులు తప్పు చేసి నిందితుల్ని పట్టుకునే దానిలో ఈ శ్రద్ధ చూపిస్తే బాగుంటుంది. తరచుగా ఈ మధ్య జరుగుతుంది అత్యాచారాలు కానీ వీటి మీద సరైన యాక్షన్ లేదు. అత్యాచారాలు జరుగుతున్నా లేదు, ఇది ఇంకా ఘోరమైన ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇట్లాంటివి వీటి మీద ఇన్సిడెంట్ మనం తీసుకున్నా కూడా ఆ ఇన్సిడెంట్ లో కూడా ఇప్పటి వరకు పాప ఏమైందని ఆచూకీ కూడా లేదు. దాన్ని కూడా ప్రభుత్వం ఏదో 4 రోజులు మాట్లాడుకొని తర్వాత వదిలేస్తారనే విధంగా కూడా ప్రభుత్వం తీసుకొని దాన్ని కప్పిపుచ్చేసి ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ అయితే పక్కకు పెట్టారు. అదే విధంగా ఇప్పుడు గుడ్లవల్లి కాలేజ్లో జరిగినటువంటి ఈ సంఘటన కూడా కొన్ని 4 రోజుల పాటు ఇలాగే మాట్లాడుకొని తర్వాత వదిలేస్తారని దీన్ని కూడా ఇలాగే చేయబోతున్నారు. అంతే కదండి. ఎప్పుడైనా ప్రజలు ఇమీడియట్ గా స్పందిస్తారు, 4 రోజులు రోడ్లు ఎక్కి గొడవ చేస్తారు, 5వ రోజు ఎటువంటి ఎప్పుడు జరుగుతున్న విషయాలే. వాస్తవమే జరుగుతుంది, అదే వాస్తవంగా. ఏదో ఒకటి జరగటం, 4 రోజులు గొడవ చేయటం, 5వ రోజు మర్చిపోవటం, ఎవరి పైన అటు చూసుకోవటం, అది వాళ్ళకి తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా బాగా తెలుసు ఏంటంటే ఏదైనా ప్రజలు 4 రోజులు మించి ఏది గుర్తుపెట్టుకోరు. అందుకని ఆయన మోసం చేసి ప్రజల్ని గెలవటం కానీ మోసం చేయటం ఈజీగా ఆయనకి తెలిసినంత ఈజీగా ఎవరికి తెలియదు. ఇంకొకటి ఇప్పుడు ఈ సేఫ్ హ్యాండ్స్ లో ఉంది ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని ఈ మధ్య మొన్న సాయిధరం తేజ్ కూడా ఒక ట్వీట్ లో. సాయిధరం తేజ్ గారు ఎక్కడికి వెళ్ళారండి? ఇంత ప్రతిదానికి అనవసరమైన వాటికి ఆయన పోస్ట్ చేసి సాయిధరం తేజ్ గారు ఇప్పుడు అవసరమైన వాటికి ఆయన ఎక్కడ ఎందుకు పోస్ట్ చేయలేదు? ఇప్పుడు అసలు ముఖ్యంగా దీనికి స్పందించాలి. ఆయన ఎంతవరకు స్పందిస్తాడో ఇంతవరకు లేదు. అదొకటి చూడాలి. సేఫ్ హ్యాండ్స్, ఆంధ్రప్రదేశ్ సేఫ్ హ్యాండ్స్ ఉందంటే ఆయన వాళ్ళ మామగారిని ఉద్దేశించి మేనమావని అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మరి సేఫ్ హ్యాండ్స్ ఉన్నప్పుడు ఈయన లేడు, ఆయన లేడు. ఇంతవరకు సంఘటన జరిగే ఇది 3వ రోజు. ఇంతవరకు వాళ్ళ స్పందన లేదు, ఎటువంటి లేదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన స్పందిస్తాడు, సీఎం కాబట్టి స్పందిస్తాడు. వాళ్ళకి సంబంధించిన విషయం అది, మనకు సంబంధం లేదు, మనం తలకాయ దొరచకూడదు అన్నట్టుంది వీళ్ళ వ్యవహారం. ఇంకోటి గతంలో కూడా ఆయన చెప్పాడు 32,000 మంది ఆడవాళ్ళు అసలు లాజిక్ లేకుండా పోయారు, రాష్ట్రం నుంచి మాయమైపోయారు అన్నాడు. మరి ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకొని 2 శాఖలకి మంత్రిగా ఉండి 3 నెలలు ఇప్పటికి వాళ్ళ మీద దర్యాప్తు ఏం చేశాడా? పోనీ ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో రాష్ట్రానికి హోంమంత్రి ఒక మహిళ ఉంది, ఆ మహిళ దీని మీద స్పందించింది లేదు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఉండి ఆమె ఇంతవరకు సందర్శన కూడా చేయలేదు. అది సంఘటన జరిగిన స్థలాన్ని ఆమె ఇంతవరకు విజిట్ చేయలేదు. మరి ఏమో ఆడాము కదా, ఆమె ఆడవాళ్ళకి జరుగుతుంది అన్యాయం జరిగితే ఆమె ఇంతవరకు స్పందన లేదు, అక్కడికి వెళ్ళింది లేదు. ఆడపిల్లల్ని ఒక హోంమంత్రిగా ఒక ఆమె వస్తే విద్యార్థులు కూడా వాళ్ళు చొరవగా వాళ్ళ దగ్గర అయ్యి ఆమెకు వాళ్ళ బాధ చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. ఆ అవకాశం కూడా వాళ్ళకి లేకుండా అసలు పనిలో ఏముండే వాళ్ళని ఎవడు పట్టించుకోవట్లేదు. వాళ్ళ బాధ ఏంటంటే అరణ్య రోదనే. న్యాయం జరిగే అవకాశం 100కి
200% ఉండదు. ఎందుకంటే ఆమె చేసిన ఆ విద్యార్థిని ఎవరైతే కెమెరాలు పెట్టిందో ఆమె రాజకీయ నాయకుడు, టీడీపీ నాయకుడి కూతురు కనుక ఈ విషయం ఎటువంటి చర్య ఉండదు. నిందితుల్ని పట్టుకోవడం, శిక్షించడం ఇటువంటివి అంతకన్నా జరగవు. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే ఇవి వాళ్ళకి అలవాటే. మన విజయవాడలో ఇక్కడ కాల్మనీ సెక్స్ రాకెట్ జరిగింది, ఎవరి మీద చర్యలు లేవు. ఎన్నో రకాలుగా అక్కడ అరాచకాలు చేశారు స్థానిక టీడీపీ నాయకులే, వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేదు. అసలు ఆ విషయం కూడా ఇంతవరకు దగ్గుపెట్టి ఉంచారు, ఎటువంటివి లేవు. ఇటువంటి అదే అంత పెద్ద ఇష్యూనే వాళ్ళు తొక్కేస్తే ఇది పెద్ద విషయం కాదు వాళ్ళకి. వాళ్ళు చాలా లాఘవంగా దీని నుంచి ఎటువంటి న్యాయం లేకుండా జనాన్ని మర్చిపోయేటట్టు కొత్తగా రేపు ఇంకో ఇష్యూ తెస్తారు. మొన్న ఏదో ఇష్యూ డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఎగ్ పప్పులు అని ఏదో పెట్టారు. మరి ఇదే ఎగ్ పప్పులు అని చెప్పి సాయిధరం ట్వీట్ పెట్టినప్పుడు ఇటువంటిది కదా ట్వీట్ చేయాలి. వీళ్ళు నిజంగా హీరోలు లేకపోతే బాధ్యత గల నాయకులు అయితే వీళ్ళు ఇటువంటి వాటి మీద స్పందించాలి కదా, అనవసరమైన వాటి మీద స్పందించకుండా.